అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 30 ఆగస్ట్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. If two interior angles on the same side of transversal intersecting two parallel lines are in the ratio 2:3, then the greater of the two angles is. సో ఫస్ట్ టూ ప్యారలల్ లైన్స్ని డ్రా చేద్దాం. ఈ టూ ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అనేది ఇంటర్సెక్ట్ చేస్తుంది అని చెప్పన్నారు. అండ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ అన్నారు కదా. సో సేమ్ సైడ్లో ఇంటీరియర్ యాంగిల్స్ తీసుకుంటే ఈ టూ యాంగిల్స్ రేషియో మనకి 2:3 రేషియోలో ఉంది. అయితే గ్రేటర్ యాంగిల్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. గ్రేటర్ యాంగిల్ అంటే 3 యూనిట్స్ ఏదైతే ఉంటుందో అది మనకి గ్రేటర్ యాంగిల్ అయింది కదా. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమైంది? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ. సో ఇక్కడ 2:3 రేషియోలో ఉంది అంటే 3 + 2 అంటే 5 యూనిట్స్. 5 యూనిట్స్ అనేది 180కి ఈక్వల్ అయితే మనం అడుగుతుంది గ్రేటర్ యాంగిల్ 3 యూనిట్స్ అంటే ఎంత అని. సో 5 1s 5 3s ఈస్ 15, క్యారీ 3, 5 6 ఈస్ 30. సో 36 ఇంటూ 3 అంటే 3 6 ఈస్ 18, 3 3s 9 + 1 అంటే 10. సో 108 డిగ్రీ అనేది ఈ 3 యూనిట్స్ దగ్గర మనకుండే యాంగిల్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the present age of father is 1.5 times the sum of the present age of his two sons. 6 years hence, the ratio of his age to the sum of the ages of his son will be 6/5. The present age of the father is. సో ఇక్కడ present father age అనేది వాళ్ళ 2 sonsకి 1.5 times ఉంటుంది అన్నారు. 1.5 అంటే 1/2 ఎలా రాసుకోవచ్చు? 2 1s 2 + 1 దట్ ఈస్ 3/2 టైమ్స్ ఉంటుంది. 6 years తర్వాత రేషియో అనేది వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ సన్స్కి 6:5 రేషియోలో ఉంది. సో ప్రెజెంట్ ఫాదర్ ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రెజెంట్ ఇక్కడ ఫాదర్ అండ్ వాళ్ళ 2 సన్స్ ఏజ్ రేషియోస్ ఎలా ఉన్నాయి? 3:2. సో ఫాదర్ 3 యూనిట్స్ అయితే సన్స్ 2 యూనిట్స్ ఏజ్ ఉంది. సో 2x అండ్ 3x తీసుకుందాం. నెక్స్ట్ 6 years తర్వాత, సో ప్రెజెంట్ నుంచి 6 years తర్వాత ఇప్పుడు ఏజ్ రేషియోస్ 6:5 రేషియోలో ఉంటుంది. 6:5 రేషియోలో. సో ఇక్కడ చూడండి ప్రెజెంట్ 3x ఉంది కదా. 6 years తర్వాత ఫాదర్ ఏజ్ ఏమైంది? 3x + 6. సిమిలర్గా ఇక్కడ 2 సన్స్ ఏజ్ ఏమైంది? 2x ప్లస్ ఈచ్ సన్కి 6 years యాడ్ అవుతుంది. అట్లా 2 సన్స్కి 6 + 6 అంటే 12 years మనకి ఇక్కడ యాడ్ అయింది. ఇప్పుడు ఈ రెండింటిని మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 3x + 6 × 5. 3x + 6 × 5 అంటే 5 3s ఈస్ 15x + 5 × 6 అంటే 30 ఈక్వల్ టు 2x + 12 × 6. 2x × 6 అంటే 12x ప్లస్ 12 × 6 ఈస్ 72. 15xలో నుంచి 12x మైనస్ చేస్తే 3x వస్తుంది ఈక్వల్ టు 72లో 30 మైనస్ చేస్తే 42. సో 3 1s 3 14s ఈస్ 42. ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 14 వచ్చింది. మనం అడుగుతుంది ప్రెజెంట్ ఫాదర్ ఏజ్. ప్రెజెంట్ ఫాదర్ ఏజ్ ఎంత ఉంది? 3 times of x కదా. సో 14 × 3 ఈస్ 42 years. ప్రెజెంట్ ఫాదర్ ఏజ్ ఈస్ 42 years. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. Two train engines of same length are running in the same direction with speeds of 18 km/h and 36 km/h. If the faster engine crosses the slower one in 8 seconds, what is the length of each train engine? So ఇక్కడ 2 train engines ఉన్నాయి. 2 train engines సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి అని చెప్పారు. స్పీడ్స్ వచ్చేసి ఒక ట్రైన్ ఇంజన్ది 18 km/h అయితే ఇంకోటి 36 km/h. సో ఇప్పుడు ఫాస్టర్ ఇంజన్ అనేది స్లోవర్ ఇంజన్ని క్రాస్ చేసి వెళ్ళటానికి 8 seconds టైం తీసుకుంటుంది అని చెప్పి ఇచ్చారు. మనల్ని అడుగుతుంది ఈచ్ ట్రైన్ ఇంజన్ లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ 2 లెంత్స్ ఈక్వలే, కాకపోతే ఇక్కడ స్పీడ్ డిఫరెన్స్ ఉంది కదా. ఫస్ట్ రిలేటివ్ స్పీడ్ ఏమైంది? సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి కాబట్టి మైనస్ అవుతుంది. సో 36 - 8 అంటే ఇక్కడ రిలేటివ్ స్పీడ్ మనకి 18 km/h వచ్చింది. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. డిస్టెన్స్ ఏమైంది? లెంత్స్ ఆఫ్ 2 train engines. సో ఒక ట్రైన్ ఇంజన్ లెంత్ ఎల్ అని తీసుకుంటే 2 సేమ్ లెంత్ ఉన్నాయి కాబట్టి డిస్టెన్స్ మనకి 2l అయింది. 2l ఈజ్ ఈక్వల్ టు 18 km/h ఉంది. టైం ఏమో సెకండ్స్లో ఉంది కదా. సో అందుకని మనం మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18 ఇంటూ టైమ్ ఈస్ 8. సో ఈ 18 క్యాన్సిల్. 2 1s 2 4s ఈస్ 8. సో ఒక ఎల్ లెంత్ వచ్చేసి అంటే ఒక ట్రైన్ ఇంజన్ లెంత్ మనకి 5 × 4 20 meters వచ్చింది. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్.
the numerator of a fraction is 1 less than the denominator. If 6 is added to the numerator, the fraction will be equal to 5 by 4. Find the fraction. So ikkada numerator value anedi denominator kanna 1 less undi. Next condition em icharu, numerator ki 6 add cheste appudu fraction value manaki 5 by 4 avutundi. So ikkada fraction ni find out cheyamannaru. First condition indi 1 less undali kada numerator denominator kanna. So options ni chuste 20 అనేది 21 కన్నా లెస్సే. సో 19 కూడా 1 లెస్ ఉంది, 20 కూడా 21 కన్నా 1 లెస్. సో ఇక్కడ 21 అనేది 20 కన్నా ఎక్కువ ఉంది కదా, సో అందుకని ఆప్షన్ డి అనేది మనకి రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రాక్షన్ 5/4 అవుతుంది అన్నారు. ఇక్కడ నెగటివ్ వాల్యూ లేదు కాబట్టి ఆప్షన్ ఏ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇప్పుడు రిమైనింగ్ బి అండ్ సి ఆప్షన్లో న్యూమరేటర్కి 6 యాడ్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ బి అంటే 19 + 6 ఏమైంది 25. డినామినేటర్ హ్యాజ్ ఇట్ ఈస్, ఇక్కడ ఏం చేంజ్ లేదు. సో 25/20 అంటే 5 4s is 20, 5 5s is 25. సో ఇక్కడ చూడండి మనకి 5/4 అవుతుంది కదా ఫ్రాక్షన్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్. సో ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎల్సిఎం ఆఫ్ 84, 105 అండ్ 140. సో 140 చూడంగానే మనకి 140 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 20 × 7 అనేది 148 కదా. సో ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్ అయితే 7 మల్టిపుల్ ఉంటుందో అదే మన ఆన్సర్ అయిపోయింది అనమాట. నా 240 అనేది 7 మల్టిపులా కాదు, 360 కూడా 7 మల్టిపుల్ అవ్వదు, 120 కూడా 7 మల్టిపుల్ కాదు. సో ఈ నెంబర్స్ అనేవి 7తో కంప్లీట్గా డివైడ్ అవ్వవు కాబట్టి ఈ 3 ఆప్షన్స్ అనేవి రాంగ్ అయిపోయినాయి. నెక్స్ట్ 420 అని ఉంది, 420 అనేది 7తో డివైడ్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఎల్సిఎం ఆఫ్ దీస్ 3 నెంబర్స్ అనేది 42 వచ్చింది. సో ఓకేనా, ఇలా అయినా సాల్వ్ చేసేయచ్చు డైరెక్ట్గా. అండ్ ప్రొసీజర్ చూద్దాం. ఇక్కడ 84 అని ఉంది, 84ని ఎలా రాసుకోవచ్చు మనం, 21 × 4 రాయొచ్చా, అండ్ 105ని 21 × 5 రాయొచ్చు. సో ఇప్పుడు ఎల్సిఎం ఏమైంది 21 అంటే 21 అనేది మనకి రెండిట్లో ఉంది కాబట్టి ఫస్ట్ నెంబర్ ఈస్ 21. ఇక్కడ 7 ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ 4 × 5, 21 × 20 ఈస్ 420. సో ఎల్సిఎం ఈస్ 420. ఆప్షన్ డి. నెక్స్ట్ A dishonest shopkeeper pretends to sell his goods at cost price but uses a false weight on which 984 grams is written, but which actually weighs much less. Using this false weight, the shopkeeper actually makes gain of 23%. Find the actual measure of the weight used. సో ఇక్కడ డిసానెస్ట్ షాప్ కీపర్ ఒక ఫాల్స్ వెయిట్ యూజ్ చేసి 23% గెయిన్ చేస్తున్నాడు. అంటే 984 గ్రామ్స్ అని చెప్తూ మనకి ఇంకా తగ్గించిస్తున్నాడు. సో యాక్చువల్గా అతను ఎంత మెజర్ చేస్తున్నారో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే మనకు అతను చూపిస్తుంది ఎంత వెయిట్ 984 గ్రామ్స్ కదా, మనం పే చేస్తుంది కూడా 984 గ్రామ్స్కి, కానీ యాక్చువల్గా ఎంత ఇస్తున్నారో తెలీదు. సో ఎక్స్ అని తీసుకుందాం. నో గెయిన్ ఎంత చేస్తున్నాడు అతను, 23% గెయిన్ వస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్ 100 అయితే సెల్లింగ్ ప్రైస్ 123 ఉంటే అప్పుడు అతనికి 23% గెయిన్ వచ్చింది కదా. సో ఈ 123 అనేది 984కి రిప్రజెంట్ చేస్తుంటే 100 ఎంత అయిద్దో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. 3 × 8 చేస్తే యూనిట్ డిజిట్ అప్పుడు మనకి 4 వస్తుంది. అంటే 123 × 8 ఈస్ 984 అయితే 100 × 8 అంటే 800 కదా. సో షాప్ కీపర్ యాక్చువల్గా మెజర్ చేస్తుంది 800 గ్రామ్స్, బట్ ఫాల్స్ వెయిట్ మీదేమో 984 గ్రామ్స్ అని ఉందన్నమాట. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అయింది. ఓకే. నెక్స్ట్ Lakshman and Bharat start a business by investing 48,000 and 72,000 respectively. What is Bharat's share out of an annual profit of 6,530 rupees? సో ఇక్కడ లక్ష్మణ్ అండ్ భరత్ ఇద్దరు కలిసి ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు. లక్ష్మణ్ ఏమో 48,000 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తే భరత్ ఏమో 72,000 రూపీస్ని ఇన్వెస్ట్ చేశారు. సో టోటల్ ప్రాఫిట్ అనేది 6,530 రూపీస్ వస్తే ఇందులో భరత్ షేర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతే 24 × 2 ఈస్ 48, 24 × 3 అంటే 72. సో ఇక్కడ లక్ష్మణ్ అండ్ భరత్ ఇన్వెస్ట్మెంట్ రేషియో 2:3 అని ఉంది. సో ప్రాఫిట్ రేషియో కూడా 2:3 ఉండాలి కదా. 2 + 3 అంటే 5. సో ఈ టోటల్ 5 యూనిట్స్ అనేది 6,530కి ఈక్వల్ అయితే భరత్ షేర్ అంటే 3 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 5 ones 5 13s 65 × 5 6 30. సో 1306 × 3 అంటే 3 6 is 18, 3 3 is 9, 3 1 is 3, 3918 is the Bharat share, profit share. Option A is our answer. Next
Find the perimeter of a rhombus whose diagonals are of length 5 cm and 12 cm. సో ఇక్కడ రాంబస్ ఒక పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. టూ డయాగ్నల్స్ లెంత్ ఇచ్చారు, ఒకటి 5 సెంటీమీటర్ అయితే ఇంకోటి 12 సెంటీమీటర్. సో ఫస్ట్ రాంబస్ని డ్రా చేద్దాం. ఈ రాంబస్లో మనకి టూ డయాగ్నల్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ డయాగ్నల్, దిస్ ఈస్ లాంగ్ డయాగ్నల్. లాంగ్ డయాగ్నల్ లెంత్ ఎంత? 12 సెంటీమీటర్స్ అన్నారు. షార్టర్ డయాగ్నల్ లెంత్ 5 సెంటీమీటర్స్. సో డయాగ్నల్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి ఈ టోటల్ 12 సెంటీమీటర్స్ అయితే ఈ సైడ్ 6, ఈ సైడ్ 6. ఈ టోటల్ 5 సెంటీమీటర్స్ అయితే ఇక్కడ 2.5 సెంటీమీటర్స్, ఇక్కడ 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ట్రిప్లెట్స్ తెలుసు. అందులో వన్ ఆఫ్ ద ట్రిప్లెట్ 5, 12, 13 అని తీసుకుంటే ఇక్కడ చూడండి 6, 2.5 అని ఉంది అన్న. 5, 2.5 అంటే ఏంటి? 5లో హాఫ్ కదా. సో 5ని డివైడెడ్ బై 2 చేస్తే మనకి 2.5 వస్తుంది. 12ని డివైడెడ్ బై 2 చేస్తే 12లో హాఫ్ ఏంది? 6. అంటే మనకి హైపోటెన్యూస్ ఏం అవ్వాలి? 13 డివైడెడ్ బై 2. 13 డివైడెడ్ బై 2 అంటే 6.5. సో ఇక్కడ 6.5. సిమిలర్గా ఈ సైడ్ కూడా 6.5, ఇక్కడ కూడా 6.5 అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో 6.5. పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే 4 టైమ్స్ ఆఫ్ 6.5 అనేది ఎంత చూడాలి. 4, 6, 24. 4, 5, 20. 24 plus 2 is 26. So perimeter of the rhombus is 26 centimeters. Option A. Next. If A plus B is 27 and A into B is 140, then what is the value of A cube plus B cube? సో ఇక్కడ చూడండి ఈజీగా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ప్రొడక్ట్ చేస్తే టూ నంబర్స్ని 140 రావాలి, యాడ్ చేస్తే 27 రావాలి. 140ని మనం అప్పుడు 20 into 7 లాగా రాసుకోవచ్చా? అంటే ఇక్కడ ఏ వాల్యూ 20 అయితే బి వాల్యూ ఏమో మనకి 7 వచ్చింది. ఏ ప్లస్ బి ఏమైంది? 27. ఏ ఇంటూ బి 140. సో ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి డైరెక్ట్గా ఏ క్యూబ్ అంటే 20 క్యూబ్, దట్ ఈస్ 8000 ప్లస్ బి క్యూబ్ అంటే 7 క్యూబ్ 343. సో అప్పుడు మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వాల్యూ వచ్చేసి 8343 వస్తుంది. సో 8343 ఆప్షన్ డిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్. Bharat borrowed a sum of 10,000 at a certain rate of simple interest for 2 years. If he paid an interest of 2,000 at the end of the period, then find the rate of interest per annum. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ మీద 10,000 రూపీస్ భరత్ ఒక సమ్ని తీసుకున్నాడు. 2 years తర్వాత తను ఈ సమ్కి ఇంట్రెస్ట్ వచ్చేసి 2,000 రూపీస్ పే చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఎంత ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? సో ఇక్కడ ఇంట్రెస్ట్ 2 years తర్వాత ఎంత పే చేస్తున్నారు? 2,000 రూపీస్ కదా. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు, సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఎవ్రీ ఇయర్ మనకి ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది అనమాట. సో 2 yearsకి 2,000 రూపీస్ పే చేస్తుంటే 1 yearకి ఎంత పే చేస్తాడు అతను? సో 2 yearsకి 2,000 అయితే 1 yearకి 1,000 రూపీస్ని పే చేస్తారు. సో 1 year 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత అమౌంట్ మీద? 10,000 రూపీస్ మీద. సో ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ 3 zeros క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 10% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈస్ 2124 centimeters square, then what is the radius of the sphere? సో సర్ఫేస్ ఏరియా ఇచ్చారు, మనల్ని రేడియస్ ఆఫ్ ద స్పియర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా అయింది 4πr² కదా. సో 4 ఇంటూ పైని 22/7 ఇంటూ r² ఈక్వల్ టు, సో ఇక్కడ 2124 ఇంటూ 4/7 అని ఉంది. సో 7 4s is 28, 7 2s 14 plus 2 అంటే 16, 7 1 7 plus 1 అంటే 8, 7 2s 14, 14868 plus 4ని యాడ్ చేస్తే ఇక్కడ టోటల్ మనకి 14872 వస్తుంది. అవునా? సో 14872 డివైడెడ్ బై 7 ఉంది కదా. సో డివైడెడ్ బై 7, ఈ 7 క్యాన్సిల్, 11 2s is 22. అగైన్ ఇక్కడ 11 1s is 11, క్యారీ 3, 11 3s is 33, carry 5, 11 5s is 55, carry 2, 11 2s is 22. సో ఇక్కడ మనకి 4 into 2 అంటే 8 కదా. సో r² ఈజ్ ఈక్వల్ టు 1352 డివైడెడ్ బై 8, 8 1s is 8, అగైన్ 8 1s is 8, క్యారీ 5, ఇక్కడ మనకి 8 6 is 48, అగైన్ క్యారీ 7, 8 9s is 72. సో r² వాల్యూ 169 వచ్చింది అంటే r వాల్యూ ఎంత అయింది? 13 కదా. సో రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈస్ 13 centimeters. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. ద వాల్యూ ఆఫ్, సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇఫ్ θ1 ప్లస్ θ2 90 డిగ్రీకి ఈక్వల్గా ఉన్నప్పుడు సైన్ ఆఫ్ θ1 ఈజ్ ఈక్వల్ టు
కాస్ ఆఫ్ టీటా 2 కదా. సిమిలర్గా tan టీటా 1 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు కాట్ ఆఫ్ టీటా 2. సో ఇక్కడ sin 16 అని ఉంది. sin 16ని మనం కాస్ టర్మ్స్లో రాయాలంటే 90 మైనస్ 16 ఎంత? 74. సో sin 16 అనేది కాస్ 74కి ఈక్వల్గా ఉంటుంది. సేమ్ డినామినేటర్ని హ్యాస్ ఇట్ ఈస్ ఉంచుదాం, కాస్ 74 ప్లస్ tan 14. tan 14ని కాట్లోకి ఎక్స్ప్రెస్ చేయాలంటే 90 మైనస్ 14 ఎంత? 76. సో tan 14ని మనం కాట్ ఆఫ్ 76 అగైన్ కాట్ ఆఫ్ 76 రాస్తే క్యాన్సిల్ అయిపోతాయి కదా ఈ రెండు. సో క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ 1 వస్తుంది. 1 ప్లస్ 1 అంటే 2. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the given table shows the production of food grains in a certain state of India for the period 2016 to 2020. Study the table and answer the question. సో ఇక్కడ మనకి ఫుడ్ గ్రెయిన్స్ ఏ ఇయర్లో ఎన్ని ప్రొడ్యూస్ అయినాయో ఆ డేటా ఇచ్చారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఈస్, ఇన్ ద ఇయర్ 2018 the total production of rice and beans is approximately what percentage of total production of rice and beans in the year 2020. సో 2018లో ప్రొడ్యూస్ అయిన టోటల్ రైస్ అండ్ బీన్స్ అనేది 2020లో ప్రొడ్యూస్ అయిన రైస్ అండ్ బీన్స్కి ఎంత పర్సెంట్ ఉందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ చూడండి, 580 ప్లస్ 300 అంటే 580 ప్లస్ 300 ఈస్ 880. 880 ఈస్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 600 ప్లస్ 300 దట్ ఈస్ 900 అన్నారు. ఇంటూ 100 చేస్తే ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. సో ఇక్కడ 9 ones 9 9s 81 కదా. 9 9s 81 క్యారీ 7. సో నెక్స్ట్ 9 7s ఈస్ 63. సో 97 పాయింట్ సమ్ వాల్యూ వచ్చింది. 97.8 ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డి అయింది. ఓకే, నెక్స్ట్, ఏ 725 meter long train passes through a 235 meter long tunnel in 48 seconds. Find the speed of the train. సో ఇక్కడ 725 meter లెంత్ ఉన్న లాంగ్ ట్రైన్ 235 meters లెంత్ ఉన్న టన్నల్ని 48 secondsలో క్రాస్ చేసి వెళ్ళిపోతుంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి we know that distance is equal to speed into time కదా. సో speed is equal to distance by time. ఇక్కడ డిస్టెన్స్ ఏమైంది? ట్రైన్ లెంత్ ప్లస్ టనల్ లెంత్. 725 ప్లస్ 235 చేస్తే టోటల్ ఇక్కడ మనకి 960 వస్తుంది. సో 960 meters డివైడెడ్ బై 48 seconds. దిస్ ఈజ్ స్పీడ్ అనమాట. కానీ ఇక్కడ మనకి సొల్యూషన్లో స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్స్ని కన్వర్ట్ చేయడానికి ఇంటూ 18/5 చేయాలి. ఓకేనా? నౌ 6 3s is 18, 6 8s is 48. Again 5 1s is 5, carry 4, 5 9s 45, carry 1, 5 2s 10. So 8 1s, 8 2s 16, carry 3, 8 4s 32. 24 into 3 ante 72. So 72 kilometer per hour is the speed of the train. Option C. Next, there are two classrooms A and B having a certain number of students. If 5 students are shifted from A to B, then B has twice the number of students as A. If one student is sent from B to A, then both classrooms will have the same number of students. How many students are there in A? So ఇక్కడ 2 classrooms A and B అని ఉన్నాయి. 2 classroom లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు A and B లో. సో ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు? మనం 5 స్టూడెంట్స్ ఏ నుంచి బీకి సెండ్ చేస్తే అప్పుడు బీలో ఉన్న స్ట్రెంగ్త్ అనేది ఏకి ట్వైస్ ఉంటుంది అన్నారు. సో ఫస్ట్ ఏ అండ్ బి 2 క్లాస్ రూమ్స్ ఉన్నారు కదా. సో ఏ నుంచి 5 స్టూడెంట్స్ని అంటే ఏలో నుంచి -5 అయితే ఇక్కడికి వచ్చి యాడ్ అవుతారు కదా బి క్లాస్ రూమ్లో, అప్పుడు B+5 అయింది. ఈ రేషియో అనేది ఇప్పుడు బీలో ఉన్న స్టూడెంట్స్ ఏలో ఉన్న స్టూడెంట్స్కి ట్వైస్ ఉంటారు. సో ఇక్కడ 2a minus of 5 is equal to B+5. దిస్ ఈజ్ ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ ఇంకేమన్నారు? ఇఫ్ ఒక స్టూడెంట్ని బి నుంచి ఏకి పంపిస్తే అప్పుడు 2 క్లాస్ రూమ్స్లో ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉండిద్ది అని అన్నారు. సో బి నుంచి ఏకి సెండ్ చేయాలి కదా. సో ఏకి సెండ్ చేస్తున్నామంటే A+1 అయింది అండ్ బీలో నుంచి 1 person అనేది మైనస్ అవుతారు. ఈ 2 రేషియోస్ అనేది ఈక్వల్గా ఉండిద్ది అన్నారు. సో దిస్ ఈజ్ కండిషన్ 2. నౌ A+1 అండ్ B-1 అంటే A మైనస్ B ఏమైద్ది? ఈ +1 ఆ సైడ్ వెళ్తే మైనస్ అయ్యింది కదా. సో -2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా 2a minus 10 equal to B+5. సో 2a minus b is equal to -10 ఈ సైడ్ వెళ్తే +10 అయింది కదా, అంటే 15 వస్తుంది. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని ఈక్వేట్ చేద్దాం. ఇక్కడ a minus b equal to -2 రాస్తే సైన్ చేంజ్ చేద్దాం. మైనస్ ప్లస్ ప్లస్ -b+b క్యాన్సిల్ అయిపోద్ది. 2aలో ఏ మైనస్ అయితే 1a ఉంటుంది. 1a ఈజ్ ఈక్వల్ టు 15 + 2 అంటే 17. సో క్లాస్ ఏలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 17 ఉన్నారు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్
సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. 18 డివైడెడ్ బై 9 అంటే 9 2s 18 కదా, ఈ టోటల్ మనకి 2 వచ్చింది. ఇంటూ -7 + 9 అంటే +2, అగైన్ -7 × 2 అంటే 14. సో 2 × 2 4, 4లో +4 -14 is -10. సో ఆప్షన్ C is our answer. Next, which of the following can be expressed as the standard form of a quadratic equation? సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ ఏంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ది? x² ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇక్కడ x² టర్మ్, నెక్స్ట్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్ టర్మ్ వచ్చింది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక స్టాండర్డ్ ఫామ్. సో ఫస్ట్ ఆప్షన్ 1ని చూస్తే మనము ఇక్కడ 2x³ అయింది కదా, a మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఫస్ట్ a³ రాస్తాం. a³ అంటే ఇక్కడ 2x³ ఏమైంది? 8x³ వచ్చింది. మనకు కావాల్సింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో స్క్వేర్ టర్మ్ ఒక ఎక్స్ టర్మ్ అండ్ ఒక కాన్స్టెంట్, కానీ ఇక్కడ క్యూబ్ వచ్చింది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ 2x + 3 హోల్ స్క్వేర్ అని ఉంది. ఫస్ట్ ఏమైంది? 4x² వస్తుందా? సో ఇక్కడ మనకి 4x². నెక్స్ట్ 2x × 2x అంటే 4x². ఈ 4x² ఈ 4x² క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ జస్ట్ x అండ్ ఒక కాన్స్టెంట్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ x × x అంటే x² కదా, ఇక్కడ కూడా x² ఉంది. ఈ x² ఈ x² కూడా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఆప్షన్ సి కూడా మన ఆన్సర్ కాదు. 3 ఆప్షన్స్ రాంగ్ అయితే 4th ఆప్షన్ మనకి రైట్ అయింది కదా. సో ఆప్షన్ డి అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్పి మార్క్ చేసేయచ్చు. సో ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ 2x² + 3x - 4 ఇక్కడ దాకా తీసుకొని ఈ టోటల్ టర్మ్ మనం ఈ సైడ్ పంపించేస్తే RHS సైడ్ 2x - 5 అయింది కదా, ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది. స్క్వేర్ రూట్ తీసేస్తే ఇక్కడ మనకి స్క్వేర్ అప్లై అయింది కదా. నౌ 2x² ఈ సైడ్ ఉంది, ఈ సైడ్ మనకి 2x² అంటే ఏం చేస్తాము? 4x². సో 4x² నుంచి 2x² మైనస్ చేస్తే x² టర్మ్ అనేది 2x² వస్తుంది. సో ఇక్కడ x² ఉంది, x ఉంది అండ్ ఒక కాన్స్టెంట్ ఉంది కాబట్టి మనకి ఆప్షన్ డి అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయడానికి వీలైద్ది అనమాట. ఓకేనా? నెక్స్ట్, Ramu used to spend 72% of his income. His income is increased by 12% and he increases his expenditure by 5%. If Ramu earlier saved ₹5 and after the increase he now saves ₹6, then what is the value of? సో ఇక్కడ రాము తనకు వచ్చే ఇన్కమ్లో 72% స్పెండ్ చేసేస్తారు అని అన్నారు. ఫస్ట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ కదా, అతనికి ₹100 వస్తున్నాయి అని అనుకుంటే ఇందులో 72% స్పెండ్ చేస్తున్నారు. అంటే 100లో 72% అంటే ₹72 స్పెండ్ చేసేస్తే రిమైనింగ్ అతను సేవ్ చేస్తుంది ఎంత? ఇక్కడ 28. ఓకేనా? ఇప్పుడు అతని ఇన్కమ్ 12% ఇంక్రీజ్ అయింది అన్నారు. సో ఇనీషియల్గా 100 ఉంటే ఇప్పుడు 112 అయింది కదా. అండ్ ఈజ్ ఎక్స్పెండిచర్ 5%, ఎక్స్పెండిచర్ కూడా 5% ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 100% అంటే 72, 10% అంటే 7/2 కదా. 5% అంటే ఏంది? ఇందులో హాఫ్ అంటే 2 3 6 2 6 12, 3.6 అనేది ఈ వాల్యూకి ఇంక్రీజ్ చేస్తే 75.6 వస్తుంది. అప్పుడు సేవింగ్స్ ఏమవుతాయి? 112లో 75.6ని సబ్ట్రాక్ట్ చేస్తే 36.4 అనేది సేవింగ్స్ అయింది, న్యూ సేవింగ్. నౌ ఇఫ్ రాము అర్లియర్ ఇంతకుముందు రాము ₹y సేవ్ చేస్తే అంటే ఈ 28 అనేది వైకి ఈక్వల్. సో 28 ఈజ్ ఈక్వల్ టు వై అండ్ ఆఫ్టర్ ద ఇంక్రీజ్ ఈ నౌ సేవ్స్ ₹x. సో ఈ వాల్యూ అనేది ఎక్స్కి ఈక్వల్ అయితే x - y డివైడెడ్ బై y పర్సంటేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. x - y అంటే 36 - 4 -28 డివైడెడ్ బై 28 ఇంటూ 100 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 36.4లో నుంచి 28ని మైనస్ చేస్తే 8.4 వస్తుంది. ఓకేనా? సో 8.4 ఇంటూ 100 అంటే 840 కదా. 840 డివైడెడ్ బై 28. So now 28 ones is 28, 28 threes is 84. ఈ 0 has it is. సో ఇక్కడ మనకి టోటల్ 30% వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
If x is the greatest number that can divide 3808, 4798 and 5128 leaving the same remainder 13, then the sum of digits in x is. సో ఇక్కడ మనకి x అనేది ఒక గ్రేటెస్ట్ నంబర్, ఈ 3 నంబర్స్ని డివైడ్ చేయగలిగిద్ది. అయితే ఈ 3 నంబర్స్ని డివైడ్ చేసినప్పుడు సేమ్ రిమైండర్ వస్తుంది 13 అని. ఇప్పుడు మనల్ని అడుగుతుంది x ఒక డిజిట్ సమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? సో రిమైండర్ 13 వస్తుంది అంటే యాక్చువల్ వాల్యూస్ అనేది ఏందో మనం ఫైండ్ అవుట్ చేయవచ్చా? ఈ రిమైండర్ని మైనస్ చేసేస్తే మనం రియల్ వాల్యూస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు. రియల్ వాల్యూస్ అంటే ఈ ఎక్స్ అనేది అప్పుడు ఆ నంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నంబర్ అనమాట. సో ఫస్ట్ 3808లో నుంచి 13 మైనస్ చేస్తే 3795. నెక్స్ట్ 4798లో 13 మైనస్ చేస్తే 4785. నెక్స్ట్ ఇక్కడ కూడా 5115 వస్తుంది. ఇప్పుడు ఎక్స్ అనే నంబర్ ఈ టోటల్ 3 నంబర్స్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయగలిగిద్ది అనమాట. ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఈ 2 నంబర్స్కి ఉన్న డిఫరెన్స్ చూద్దాం. 5 - 5 అంటే 0, 11 - 8 ఈస్ 3, 50 - 47 అంటే 3. ఇక్కడ 330 వచ్చింది. 330 అనేది హెచ్సిఎఫ్ అయిద్దా అంటే అవ్వదు, బికాస్ ఇక్కడ 10 మల్టిపుల్ ఉంది. ఈ 3 నంబర్స్లో మనకి 10 మల్టిపుల్ లేదు కాబట్టి 330లో హాఫ్ వాల్యూ తీసుకుందాం. 330లో హాఫ్ ఏమైంది? 300లో హాఫ్ 150, 30లో హాఫ్ 15, 150 + 15 అంటే 165. సో ఇప్పుడు 165 అనేది 3 నంబర్స్ ఒక మల్టిపుల్ కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఎక్స్ వాల్యూ అనేది 165 అయింది. కానీ మనకు కావాల్సింది ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఎక్స్. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 1 + 6 7, 7 + 5 అంటే 12. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సో ఒకసారి మీరు వెరిఫై చేయాలనుకుంటే చూడండి, 165 ఇంటూ ఇక్కడ 16 ఇంటూ 2 చేస్తే 32 కాబట్టి ఇంటూ 2 అండ్ ఇక్కడ 5 వచ్చింది. సో 23. 165 ఇంటూ 23 is 3795. సిమిలర్గా 165 ఇంటూ 29. సో 16 ఇంటూ 3 అంటే 48. అవునా? సో 48కి నియర్గా ఉంది. సో 29. నెక్స్ట్ 165 ఇంటూ ఇక్కడ 5115 వచ్చింది కాబట్టి 48 కన్నా ఎక్స్ట్రా ఉంది. సో మనకి ఫస్ట్ నంబర్ 3 వచ్చింది. నెక్స్ట్ 1. సో 165 ఇంటూ 31 ఈస్ 5115. సో ఇక్కడ 3 నంబర్స్, ఈ 165 అనేది 3 నంబర్స్లో ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ మనకి 165 అయింది. ఓకే? నెక్స్ట్ సింప్లిఫై. సో సింప్లిఫై అన్నారు. 125 డివైడెడ్ బై 25 అంటే ఈ టోటల్ వాల్యూ మనకి 5 వచ్చింది. అండ్ ఇంటూ 6, 5 ఇంటూ 6 ఈస్ 30. ప్లస్ 8 - 2 అంటే 8 - 2 is 6, 6 + 3 is 9, 9 డివైడెడ్ బై 3, 3 1s 3 3s, 30 + 3 అంటే 33. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై. సో ఇక్కడ సింప్లిఫై అని ఫస్ట్ 2.46 2.46 ఉంది కదా, అంటే 2.46 హోల్ స్క్వేర్, 2.46 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 1.46 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2.46 మైనస్ ఆఫ్ 1.46. ఈ వాల్యూ మనకి ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ మైనస్ బి లాగుందా? సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి హోల్ డివైడెడ్ బై ఏ మైనస్ బి ఉంది. సో ఏ మైనస్ బి క్యాన్సిల్ అయిపోతే ఏ ప్లస్ బి వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అంటే 2.46, 2.46 ప్లస్ 1.46 వాల్యూ వచ్చేసి మనకి 3.92 అవుతుంది. సో ఈ పాయింట్ తీసేస్తే 392 డివైడెడ్ బై 100, బికాస్ పాయింట్ అనేది 2 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి 2 zeros తీసుకోవాలి. సో 392/100 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్ The shopkeeper offers 3 successive discounts on a washing machine that costs 58,000 so that the price gets reduced to 42,000. If 5%, 10% and X% are the respective discounts, find the value of X. సో ఇక్కడ షాప్కీపర్ వాషింగ్ మెషిన్ మీద 58,000 మార్క్ చేసి ఉంచినాక 3 డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ఏమో 5%, తర్వాత 10%, ఆ తర్వాత X%. ఇలా 3 డిస్కౌంట్స్ ఇచ్చినాక ఇప్పుడు ప్రైస్ అనేది 42,000కి రెడ్యూస్ అయింది. అయితే ఈ ఎక్స్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 58,000 రూపీస్ ఉంది. ఫస్ట్ డిస్కౌంట్ ఈజ్ 5%. సో 5% రెడ్యూస్ చేస్తే ఇక్కడ 10% అంటే 5,800 కదా. సో 5% అంటే అందులో హాఫ్. సో 5,800లో హాఫ్ ఏమైంది? 5,000లో హాఫ్ 2,500, 800లో హాఫ్ 400, దట్ ఈస్ టోటల్ 2,900 అనేది 5% అయింది. సో ఈ 58,000లో 2,900ని రెడ్యూస్ చేస్తే 55,100. సో 55,100. నెక్స్ట్ అగైన్ 10%ని రెడ్యూస్ చేస్తే
5510ని మైనస్ చేయాలి. సో అప్పుడు మనకి ఇక్కడ వాల్యూ 49590 వస్తుంది. సో ఈ 49590లో X% డిస్కౌంట్ ఇస్తే 42,000 అనేది సెల్లింగ్ ప్రైస్ అయింది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 49,590లో 42,000ని మైనస్ చేస్తే 759 అని వచ్చింది. ఓకేనా? సో 759 అనేది డిస్కౌంట్ అపాన్ 49,590లో ఇంటూ 100 చేయాలి పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే సో డివిజన్ మెథడ్ అప్లై చేస్తే 4959 డివైడెడ్ బై 7590. ఓకే, సో నౌ 4959 into 1 is 4959. 10 minus 9 అంటే 1. 8 minus 5 is 3. 75లో 49. సో చూడండి 75లో 50 మైనస్ చేస్తే 25 కదా, ఇక్కడ 1 రెడ్యూస్ చేసి మైనస్ చేస్తున్నాం అంటే 26 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ 4, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 25 ఉంది. సో 4 into 5 చేస్తే మనకి 4 into 5 20 కాబట్టి కొంచెం అప్రాక్సిమేట్గా మనకు ఆన్సర్ అనేది 15 పాయింట్ సమ్ వాల్యూ రావాలి. సో 15.3 అనేది ఓన్లీ ఆప్షన్ డీలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఇక్కడ మనకి చూడండి 12 ఉంది, 1 తర్వాత 2 తీసుకోవచ్చా లేదా అంటే 4 into 2 అంటే 8 అయింది, అవునా? సో ఇక్కడ మనకి 26 ఉంది, నియరెస్ట్ 4 into 5 చేస్తే 20 వస్తుంది కాబట్టి అప్రాక్సిమేట్గా మనం ఇంటూ 5తో మల్టిప్లై చేసేసాం. సో అప్పుడు మనకు ఆన్సర్ 15 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్ అయింది. సో ఈ క్వశ్చన్ని ఈ మెథడ్లో సాల్వ్ చేస్తే ఈజీగా ఉండిద్ది. లేదా మనము సక్సెసివ్ అప్లై చేస్తాం కదా 2 నెంబర్స్ తీసుకొని, ఆ మెథడ్ కొంచెం లెంతీ అయింది కాబట్టి ఆ మెథడ్ని మనం ఫాలో అవ్వలేదు. ఒకసారి మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఓకేనా? సో ట్రై చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? 5% 10%కి సక్సెసివ్ అప్లై చేయాలి. ఆ తర్వాత అగైన్ సమ్ వాల్యూ వస్తుంది. ఎంత వాల్యూ వచ్చింది ఇక్కడ? -5 -10 అంటే -15 అండ్ 0.5 అంటే -14.5 అనేది ఈ రెండింటికి సక్సెసివ్ అప్లై చేస్తే వచ్చిన డిస్కౌంట్. -14.5 అగైన్ మైనస్ ఆఫ్ X%, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14.5 ఇంటూ ఎక్స్ అంటే 0.145x వస్తుంది. ఈ టోటల్ వాల్యూ అనేది మనకి ఇక్కడ టోటల్ డిస్కౌంట్ ఫస్ట్ ఎంత ఉంది? 58,000 ఉంది కదా, 58,000లో 42,000ని మైనస్ చేస్తే సో 58,000లో అండ్ 8 అంటే 16,000 వస్తుంది. ఈ 16,000 అనేది ఇచ్చిన డిస్కౌంట్ 58,000 మీద ఇచ్చారు. సో ఇంటూ 100 చేస్తే ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది. సో 1600 డివైడెడ్ బై 28. సో 1600 డివైడెడ్ బై 28 అంటే ఈ వాల్యూ సమ్ అప్రాక్సిమేట్గా మనకి 27%కి వస్తుంది. ఈ టోటల్ అనేది 27%కి ఈక్వల్ అయితే ఇక్కడి నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ మెథడ్ మొత్తం అనేది మనకి కొంచెం లెంతీ అయింది అనమాట. సక్సెసివ్ ఇలాగ అప్లై చేయాలి అంటే మనకి 3 సక్సెసివ్ వాల్యూస్ అనేది డైరెక్ట్గా ఇచ్చేసినాక అప్పుడు టోటల్ డిస్కౌంట్ అనేది ఎంత వచ్చింది ఫైండ్ అవుట్ చేయమంటే అలా మనం చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి ఒక డిస్కౌంట్ ఇవ్వలేదు, X% అన్నారు. సో అప్పుడు ఈ మెథడ్ అనేది కొంచెం లెంతీ అయితే కాబట్టి ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. ఓకేనా? నెక్స్ట్, the given circle graph shows the annual spending of country ABC on various sectors during a particular year in the form of central angle. Study the circle graph and answer the question. సో ఇక్కడ మనకి ఒక సర్కిల్ గ్రాఫ్ ఇచ్చి ఇందులో ABC అనే కంట్రీ ఏ సెక్టార్ మీద ఎంతెంత స్పెండ్ చేస్తుందో ఆ యాన్యువల్ స్పెండింగ్ వాల్యూ ఇచ్చారు. నౌ మనల్ని అడుగుతున్న క్వశ్చన్, ఇఫ్ అమౌంట్ స్పెంట్ ఆన్ ఇండస్ట్రీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ డ్యూరింగ్ ఏ ఇయర్ వాస్ 10 million, then what was the total approximate amount spent on all the various sectors by the country in that year? సో ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇండస్ట్రీ మీద 10 millionsని ఖర్చు పెడుతుంటే అన్ని సెక్టార్స్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారో ఫైండ్ అవుట్ చేయమన్నారు అప్రాక్సిమేట్గా. ఓకేనా? సో ఇక్కడ ఇండస్ట్రీ ఏమో ఇక్కడ ఉంది, ఈ వాల్యూ వచ్చేసి 62. ట్రాన్స్పోర్టేషన్ ఏమో ఇక్కడ ఉంది, దట్ ఈస్ 55. సో అన్ని సెక్టార్స్ కావాలి కాబట్టి అన్నిటిని రాద్దాము. ఎడ్యుకేషన్ మీద వచ్చేసి 48, ఇక్కడ మిలిటరీ మీద 64, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హెల్త్ మీద 77 అండ్ నెక్స్ట్ డెప్ట్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ 54. ఓకేనా? నౌ ఇండస్ట్రీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 117 కదా, 117 వాల్యూ మనకి 10 millions అని ఇచ్చారు. మనల్ని అడుగుతుంది ఈ టోటల్. సో టోటల్ ఎంత అయింది? 360 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో నౌ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని చూడండి.
ఇక్కడ 4 ఉంది ఫస్ట్, తర్వాత 3 ఉంది, 5 ఉంది, 2 ఉంది, అవునా? సో 11 ఇంటూ 4 అంటే 44లోకి వెళ్తుంది. 11 ఇంటూ 5 చేస్తే 55, 11 ఇంటూ 2 అంటే 22. సో ఆప్షన్ ఏ, సి అండ్ డి మన ఆన్సర్ అవ్వదు. 11 ఇంటూ 3 చేస్తే సమ్ నియర్గా వెళ్తున్నాం. సో 117 ఇంటూ 3 చేసి చూద్దాం. 3 7s is 21, 3 1s 3 plus 2 అంటే 5, 3 1s is 3. సో 351 వస్తుంది కాబట్టి 117 ఇంటూ 3 is 351. సో 30 వస్తుంది ఆన్సర్ మనకి ఇక్కడ అప్రాక్సిమేట్గా 30 వస్తుంది, అవునా? సో ఇంకా ఇక్కడ మనకి రిమైండర్ వస్తుంది, దట్ ఈస్ 9 వస్తుంది. కాబట్టి మనల్ని ఇక్కడ అప్రాక్సిమేట్గా ఫైండ్ అవుట్ చేయమన్నారు, టోటల్ అప్రాక్సిమేట్ అమౌంట్ అని. సో మన ఆన్సర్ 30 పాయింట్ సమ్ వాల్యూ, దట్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్, the point of intersection of medians of a triangle is called. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్ని మనం ఏమంటాము? ఇక్కడ ఆర్థో సెంటరా, సర్కమ్ సెంటరా, ఇన్ సెంటరా, సెంట్రాయిడా? సో ఫస్ట్ చూడండి, ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ని అని దేన్ని అంటామంటే, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ని డ్రా చేస్తున్నాను. ఈ ట్రయాంగిల్ ఏబిసి అని తీసుకుందాం. సో ఆర్థో సెంటర్ అంటే వర్టెక్స్ ఏ నుంచి ఆపోజిట్ లైన్కి 90 డిగ్రీ ఆల్టిట్యూడ్ని డ్రా చేస్తే ఈ లైన్ జాయినింగ్ పాయింట్ అనేది ఇక్కడ మనకి ఆర్థో సెంటర్ అయింది, ఓకేనా? సో ఇప్పుడు ఆర్థో సెంటర్ ఓ అని తీసుకుంటే యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు, సో బిఓసి అనేది 180 మైనస్ ఆఫ్ యాంగిల్ ఏకి ఈక్వల్ అయింది. సో ఆర్థో సెంటర్ ఎప్పుడు ఫామ్ అయింది? ఆల్టిట్యూడ్స్ని మనం ఆల్టిట్యూడ్స్ అన్నీ జాయిన్ అయ్యే పాయింట్ని ఆర్థో సెంటర్ అంటాం, ఓకేనా? సో ఇక్కడ కావాల్సింది మీడియన్స్ కాబట్టి ఆర్థో సెంటర్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సర్కమ్ సెంటర్ అన్నారు. సో సర్కమ్ సెంటర్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది? ఒక ట్రయాంగిల్లో, సో ఇది ఒక ట్రయాంగిల్, పర్పెండిక్యులర్ సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. సో సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అన్నీ ఇలాగ జాయిన్ అయ్యే పాయింట్ని సర్కమ్ సెంటర్ అంటాం, ఓకేనా? సో సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఇక్కడ 90 డిగ్రీలో ఉంటాయి, ఓకే? నెక్స్ట్ ఏబిసి అని తీసుకుంటే ఇక్కడ ఎస్ తీసుకున్నాం, సర్కమ్ సెంటర్. సో అప్పుడు యాంగిల్ బిఎస్సి ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏ అయింది. సో యాంగిల్ బిఎస్సి అనేది యాంగిల్ ఏకి 2 టైమ్స్ ఉంటుంది, ఇది సర్కమ్ సెంటర్ అనమాట. సో ఆప్షన్ బి కూడా మన ఆన్సర్ అవ్వదు. ఇక్కడ మీడియన్స్ కాదు కదా, సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ జాయిన్ అయ్యే పాయింట్ని సర్కమ్ సెంటర్ అంటాం. నెక్స్ట్ ఇన్ సెంటర్. ఇన్ సెంటర్ అంటే ఏంది? యాంగిల్ బైసెక్టార్స్. సో ట్రయాంగిల్ ఏబిసిలో ఇక్కడ సమ్ యాంగిల్, ఇక్కడ కూడా ఒక యాంగిల్ ఉంటుంది, ఇక్కడ కూడా ఒక యాంగిల్ ఉంటుంది. ఈ యాంగిల్స్ని ఎగ్జాక్ట్గా హాఫ్కి డివైడ్ చేసే లైన్ని యాంగిల్ బైసెక్టార్స్ అంటాం. సో ఈ యాంగిల్ బైసెక్టార్స్ అన్నీ మీట్ అయ్యే పాయింట్ ఏమైంది? ఇన్ సెంటర్ అయింది. సో ఐ అని రిప్రజెంట్ చేస్తే ఇక్కడ యాంగిల్ బిఐసి అనేది 90 ప్లస్ ఏ యాంగిల్ ఏ బై 2కి ఈక్వల్ అయింది, ఓకేనా? సో ఇన్ సెంటర్ ఎప్పుడు అయింది అంటే యాంగిల్ బైసెక్టార్స్ అన్నీ జాయిన్ అయ్యే పాయింట్ని ఇన్ సెంటర్ అంటాం. సో ఆప్షన్ సి కూడా మన ఆన్సర్ కదా. 3 ఆప్షన్స్ రాంగ్ అయితే 4th ఆప్షన్ రైట్ కదా, సెంట్రాయిడ్. మీడియన్స్ అన్నీ జాయిన్ అయ్యే పాయింట్ని సెంట్రాయిడ్ అంటాము. సో మీడియన్ అంటే ఏంది? ఒక లైన్ వర్టెక్స్ నుంచి అదర్ సైడ్ లైన్ని ఈక్వల్ హాఫ్స్లో డివైడ్ చేసే లైన్ని మీడియన్ అంటాం. సో ఇప్పుడు వర్టెక్స్ ఏ నుంచి మనకి బీసీ లైన్ని ఈక్వల్ హాఫ్లో డివైడ్ చేస్తుంది. సో ఇది ఒక మీడియన్. ఇప్పుడు వర్టెక్స్ బి నుంచి ఏసీ లైన్ని ఈక్వల్ హాఫ్లో డివైడ్ చేస్తే ఇది ఒక మీడియన్. నౌ వర్టెక్స్ సి నుంచి ఏబీని ఈక్వల్ హాఫ్లో డివైడ్ చేస్తే ఇది ఒక మీడియన్. సో ఇప్పుడు ఈ మీడియన్స్ అన్నీ జాయిన్ అయ్యే పాయింట్నే మనము సెంట్రాయిడ్ అంటాం. సో చూడండి సిమిలర్గా ఉండిద్ది. మీడియన్ అంటే హాఫ్గా డివైడ్ చేసేది కదా, సో ఇక్కడ సెంటర్ హాఫ్గా అన్నిటిని డివైడ్ చేసేసి ఈ అన్ని మీట్ అయ్యే పాయింట్ని సెంట్రాయిడ్ అంటాం. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆల్టిట్యూడ్స్ మీట్ అయ్యే పాయింట్ ఆర్థో సెంటర్, ఓకేనా? సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ మీట్ అయ్యే పాయింట్ ఏమో సర్కమ్ సెంటర్ అంటాం. యాంగిల్ బైసెక్టర్స్ మీట్ అయ్యే పాయింట్ ఏమో ఇన్ సెంటర్ అంటాం. సెంట్రాయిడ్ అంటే మీడియన్స్ అన్నీ జాయిన్ అయ్యే పాయింట్ని మనం మీడియన్స్ అంటాం. ఈ 4 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్, the average age of a family of father, mother and 2 children is 26 years. If the sum of the ages of the father and the children is 62 years, find the age of the mother. సో ఇక్కడ యావరేజ్ ఏజ్ ఒక ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటున్నారు? ఫాదర్, మదర్ అండ్ 2 చిల్డ్రన్ ఉంటున్నారు, అంటే 4 మెంబర్స్ ఉంటున్నారు కదా. ఈ 4 మెంబర్స్ యావరేజ్ ఏజ్ 26 ఇయర్స్ అని అన్నారు. సో అప్పుడు సమ్ ఏమైంది? 4 into 26 is sum. ఇప్పుడు ఇఫ్ ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ ద చిల్డ్రన్ ఈ 62 ఇయర్స్. సో ఇప్పుడు ఫాదర్ అండ్ చిల్డ్రన్
ఈ ఫాదర్ అండ్ చిల్డ్రన్ అంటే ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు? 2 మెంబర్స్ ఉన్నారు. సో 2 చిల్డ్రన్ అండ్ ఫాదర్ 3 మెంబర్స్, సమ్ 62 ఇయర్స్ అన్నారు. సో అప్పుడు మదర్ ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో హోల్ ఫ్యామిలీ సమ్ వచ్చేసి 4 ఇంటూ 26. 4 ఇంటూ 26 అంటే 26 ఇంటూ 4 ఈజ్ 104. 104లో నుంచి 62 ఈ 3 మెంబర్స్ని మైనస్ చేసి మదర్ ఏజ్ వచ్చింది కదా. సో 104 మైనస్ 62 ఈజ్ 42. So 42 years is the age of mother. Option C. Okay, next. The table here gives the yield of wheat per hectare of 100 farmers of a village. What is the cumulative frequency of the class preceding the median class? So ఇక్కడ మనకి మీడియన్ అని అడగట్లేదు, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ జస్ట్ సిఎఫ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సిఎఫ్ అంటే ఫస్ట్ ఫార్ములా ఏంది మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి? లోవర్ క్లాస్ ఫ్రీక్వెన్సీ n/2 మైనస్ ఆఫ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్ కదా. సో ఇందులో మనకు జస్ట్ కావాల్సింది ఈ వాల్యూ అనేది ఎంత అని. సో ఈ వాల్యూ ఎలా వచ్చింది? ఫస్ట్ ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని యాడ్ చేయాలి. నా 5 ప్లస్ ఇక్కడ 5 ప్లస్ 18 అంటే 23. 23 ప్లస్ 15 అంటే 38. 38 ప్లస్ 22 అంటే 60. 60 ప్లస్ 27 అంటే 87. 87 ప్లస్ 13 అంటే 100. అవునా? సో ఎన్ వాల్యూ మనకి 100 వచ్చింది. n/2 ఏమైద్ది? 100/2 అంటే 50. సో ఈ 50 అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యిద్ది? 38 కన్నా అబవ్. 38 కన్నా అబవ్ 60 ఉంది కాబట్టి మీడియన్ క్లాస్ అనేది మనకి ఈ వాల్యూ మీడియన్ క్లాస్ అయింది. ఓకేనా? సో ఇక్కడ 60 అనేది ఎల్ అయింది. ఎల్ అంటే 60. నెక్స్ట్ 22 అనేది క్యాపిటల్ ఎఫ్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఈ 38 ఏమైంది? స్మాల్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది 38 అయింది. సో మనకు కావాల్సింది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఆప్షన్ ఏ 38 ఈజ్ అవర్ ఆన్సర్. హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత? 70 మైనస్ 60 10. సో హైట్ ఏమో ఇక్కడ మనకి 10 వచ్చింది. ఓకేనా? సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఒక్కటే అడిగారు కాబట్టి 38 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెడ్యూసిబుల్ టు ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనము రెడ్యూస్ చేసేది అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లోకి తెచ్చుకునేది ఏదో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? నో ఫస్ట్ ఆప్షన్ చూస్తే m+1 మైనస్ ఆఫ్ డివైడెడ్ బై 1/m+1 అని ఉంది. అవునా? సో ఈ రెండింటిని మనము ఇంటూ చేస్తే ఏమైంది? m+1 హోల్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 65 m+1 వస్తుంది. సో ఇక్కడ m² ఉంది, m ఉంది. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆప్షన్స్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఆప్షన్ ఏనే మన ఆన్సర్ అయింది బికాస్ ఇక్కడ m² ఉంది, m ఉంది, కాన్స్టెంట్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ ఏ అని చెప్పి మార్క్ చేయొచ్చు. బట్ ఈ త్రీ ఆప్షన్స్ కూడా రాంగ్ అని చెప్పి ఒకసారి ప్రూవ్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ x³ ఉంది, ఇక్కడ కూడా x³ ఉంది. x³ అండ్ ఇక్కడ x³ క్యాన్సిల్ అయిపోతే ఇంకో 1x³ అనేది ఇంకా ఎగ్జిస్ట్ అయ్యింది కదా. సో x³ ఉంటుంది అంటే అది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సో ఆప్షన్ బి అనేది రాంగ్. నెక్స్ట్ a+b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3b అని ఉంది. a+b హోల్ స్క్వేర్ అంటే ఫస్ట్ a² వచ్చింది, తర్వాత b² వచ్చింది. ఈ b అనేది నెక్స్ట్ సరే మొత్తం ఎక్స్పాండ్ చేస్తే a² + b² + 2ab ఇంటూ b ఈక్వల్ టు 3 అయింది కదా. ఇక్కడ b ఇంటూ b అంటే b³ వస్తుంది. b³ అనేది మనకి క్యూబ్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉండదు కాబట్టి ఆప్షన్ సి కూడా రాంగ్ అయింది. నెక్స్ట్ x + 3x - 2 = 1/x² - 6 అని ఉంది. సో చూడండి ఈ x² ఈ టర్మ్తో మల్టిప్లై అయింది కదా. ఇక్కడ 3x × x² అంటే 3x³ x² × x అంటే అగైన్ x³. సో x³ + 3x³ ఏమైంది? 4x³ వస్తుంది. క్యూబ్ వస్తుంది కాబట్టి ఆప్షన్ డి కూడా మనకి ఆన్సర్ అవ్వదు. ఓకేనా? సో ఓన్లీ ఇక్కడ మనకి x³ టర్మ్ అదే క్యూబ్ టర్మ్స్ లేదు అండ్ స్క్వేర్ టర్మ్ ఉంది, ఒక m టర్మ్ ఉంది అండ్ ఒక కాన్స్టెంట్ ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అయింది. సో ఆప్షన్ ఏ ఇందులో ఉంది, సిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్. ఓకే, 27 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ సెట్లో. ఈ 2 క్వశ్చన్స్ అనేవి మీకు హోంవర్క్ అనమాట. ఒకసారి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇదేమో ప్రీవియస్ సెట్లో క్వశ్చన్, ఇదేమో 18th ఆగస్ట్ షిఫ్ట్ 2లో మనం సాల్వ్ చేసిన 5th క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే వీటిని మనము మర్చిపోకూడదు అనమాట. ఈ క్వశ్చన్ ఇక్కడ చూడండి, రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ప్రతి సెట్లో 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి గ్రూప్ డీలో. సో అందుకని దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను మీకు ఇక్కడ ఒక టేబుల్ని చెప్పాను కాబట్టి ఆ టేబుల్ని ఇంకొకసారి రివైజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడేమో కాంప్లిమెంటరీ యాంగిల్స్
ఇది కాంప్లిమెంటరీ యాంగిల్స్కి రిలేటెడ్ క్వశ్చన్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, టూ యాంగిల్స్ మన 90 డిగ్రీ అయినప్పుడు ఆ టూ యాంగిల్స్ అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. సో ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయండి. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.